పెరుగు వల్ల ఇద్దరు భార్యాభర్తలు విడిపోయారు. దీన్ని ఎవరైనా నమ్ముతారా? పెరుగు వల్ల ఎందుకు విడిపోతారని చాలా మందికి డౌట్ వస్తుంది. కానీ ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఇది ఇక్కడ హైదరాబాద్లోనే జరిగింది. హైదరాబాద్లోని కుక్కట్పల్లి ఏరియాలో శివకుమార్, రాజేశ్వరి అని చెప్పేసి ఇద్దరు దంపతులు ఉన్నారు. సో వాళ్ళిద్దరికి ఏంటంటే ఈ పెరుగు వల్ల చిన్న గొడవ వచ్చేసి భార్య మాత్రం ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కనిపించనే లేదు. ఆఖరికి తన భర్త పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. అసలు ఏం జరిగింది? ఈ పెరుగు తెచ్చినటువంటి తంటా ఏంటి? పెరుగు వల్ల ఇద్దరు భార్యాభర్తలు విడిపోవడం ఏంటని అందరికీ డౌట్ వస్తుంది. సో దాని గురించి మాట్లాడుకుంటే శివకుమార్ వచ్చేసి కొంచెం హైట్, పర్సనాలిటీ, అదేవిధంగా కొంచెం బొద్దుగా ఉంటాడు. తన భార్య రాజేశ్వరి వచ్చేసి చాలా సన్నగా ఉంటుందన్నమాట. సో ఆ విషయం ఏంటంటే శివకుమార్ ఏం చెప్పాడు, పెరుగు తిను కొంచెం లావ్ అవుతావు అని చెప్పేసి ఇంత చిన్న మాట మాత్రమే చెప్పాడు. సో మరి తను ఏంటంటే తను కొంచెం బరువు పెరగాలి, హెల్తీగా ఉండాలని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినప్పటికీ తన భార్య మాత్రం అర్థం చేసుకునే విధానంలో తప్పుగా అర్థం చేసుకుంది. నా భర్తే నన్ను అవమానిస్తున్నాడు, నన్ను కించపరుస్తూ మాట్లాడుతున్నాడు, నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి విపరీతంగా స్ట్రెస్కి గురైపోయింది. సో ఆ తర్వాత ఈవినింగ్ టైంలో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. చిమ్మ చీకటి అయిపోయింది. 10 అవుతుంది, 11 అవుతుంది, 12 అవుతుంది. భార్య ఇంకా ఇంటికి రాలేదు. వీధులంతా కూడా వెతికాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా వెతికాడు. స్నేహితులకి, రిలేటివ్స్కి అందరికి కూడా కాల్ చేశాడు. ఎక్కడికి కూడా వెళ్ళలేదు. మరి ఎక్కడికి వెళ్ళింది? ఇంకా అంతా వెతికి వెతికి అలసిపోయినటువంటి భర్త శివకుమార్ ఆఖరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడైతే ప్రజెంట్ పోలీస్ స్టేషన్లో ఒక కేసుని దర్యాప్తు చేసుకున్నారు. అండ్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా చెక్ చేస్తూ ఉన్నారు. తను ఎక్కడికి వెళ్ళింది, ఏంటి, ఏం చెప్పి అంటే ఇంకా కొంతమంది ఏంటంటే తను ఉందో లేదన్న అనుమానాలు కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. అంటే భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళలేదు, స్నేహితుల ఇంటికి వెళ్ళలేదు, రిలేటివ్స్కి ఇంటికి వెళ్ళలేదు, వాళ్ళ అమ్మవారి ఇంటికి వెళ్ళలేదు. అండ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా సీసీటీవీ ఫుటేజ్లో వెతుకుతున్నారు తప్ప ఎక్కడికి వెళ్ళిందని ఒక క్లారిటీ రావట్లేదు. ఏం జరిగింది, మరి తను ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తే ఏదో తేడా కొడుతుంది ఈ కేసులో అని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటూ ఉన్నారు. అండ్ అదేవిధంగా భర్త మీద కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా కట్టుకథ అయ్యి ఉండొచ్చు కదా అని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. సో మొత్తానికైతే భార్య మాత్రం కనిపించట్లేదు. ప్రజెంట్ మనం ఈ యొక్క సమాజంలో ఎన్ని కేసులు చూడట్లేదు. చాలామంది కూడా ప్రేమ పేరుతోని వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని కట్టుకున్నటువంటి భర్తని చంపేస్తున్నారు, కట్టుకున్న భార్యని చంపేస్తున్నారు, కడుపున పుట్టిన పిల్లల్ని చంపేస్తున్నారు, వాళ్ళని కన్నా తల్లిదండ్రుల్ని కూడా చంపేస్తూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భాలు మనం ఎన్ని చూడట్లేదు. సో ఈ కేసులో కూడా ఏదో మిస్టరీ ఉండే ఉంటుంది. ఖచ్చితంగా పోలీసులు దాన్ని ఛేదించాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో మరి ఇదొక పెరుగు తెచ్చిన తంట అని చెప్పేసి చెప్తున్నప్పటికీ దీని వెనకాల వేరే కారణం ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా ఆ కోణంలో కూడా ఆలోచించాలి ఖచ్చితంగా అంటూ చాలామంది చెప్తూ ఉన్నారు. సో ఏదైనప్పటికీ తన భార్య దొరకాలి అని చెప్పేసి అయితే అందరూ కోరుకుంటున్నారు. సో ఈ విధంగా చాలామంది కూడా చిన్న చిన్న విషయాలకి అలిగి వెళ్ళిపోవడం కానీ, చనిపోవడాలు కానీ, సూసైడ్లు చేసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళని చంపేయడం కానీ మనం చూస్తూ ఉన్నాము. సో దయచేసి భార్యాభర్తలు అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు సహజంగా వస్తూనే ఉంటాయి. బట్ వారన్నీ కూడా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి తప్ప ఈ విధంగా నేను అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, చనిపోతాను, లేకపోతే నిన్నే చంపుతాను, ఈ విధంగా ఆలోచించడం ఖచ్చితంగా అవివేకం మాత్రమే. సో చచ్చి సాధించేది ఏది కూడా ఉండదు. మన ప్రాణాలు పోవడమే తప్ప ఎదుటి వాళ్ళని కించపరుస్తూ అంటే సమాజం దృష్టిలో కట్టుకున్న వాళ్ళని తక్కువ చేసి అంటే వాళ్ళ మీద ఒక అపనమ్మకాన్ని ప్రచారం చేసి వెళ్ళిపోవడం తప్ప ఇంకా ఏది కూడా ఉండదు. సో దయచేసి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎవరు కూడా చేయకండి.